ಹೇಳು ఇచ్చినటువంటి స్థలంలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్ దారుణ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన బడా చోర్లు అంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విషసర్పము తన పిల్లల్ని తానే తింటారు. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. ఇవాళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇండియా ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ పెట్టిన సంఘాలన్నీ ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిందా? రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడాచోర్లు అందరికీ న్యాయం జరిగింది. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ గొప్ప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీ, ఇతర ముస్లిం సంఘాలన్నీ కలిసి మీటింగ్ పెట్టారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమే మేము. నిజమైన వారసుడే నరేంద్ర మోడీ గారు. మేము ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలి ఒక మంచి దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ముందుకు పోతున్నారు. ప్రతి సంవత్సరం 1,25,000 మంది దళిత సోదరులను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం. ఉద్యోగాలు అడిగే స్థాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయి తీసుకొస్తున్నాం. అంబేద్కర్ పుట్టిన స్థలం పంచ తీర్థాల పెడుతుంది. రాబోయే స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మేము ముందు తీసుకోవే ప్రయత్నం చేస్తున్నాం. అంబేద్కర్ గారికి భారత ఇప్పించి భారతీయ జనతా పార్టీ, సెంట్రల్లో అంబేద్కర్ గారు ఫోటో పెట్టి విధంగా ఒత్తి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎంఏ పార్టీ నడుతున్నా నీ ఓల్డ్ సిటీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టిరా మీరు? అంబేద్కర్ గురించి వాళ్ళు ఇప్పుడు వల్లించే విధంగా నటిస్తున్న ఎంఏ పార్టీ నేతలు పాత బస్తీలో ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిర్రా? ఏ రోజన్నా అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఎంఏ పార్టీ అధికారికంగా నిర్వహించిందా? మరి ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఇంతోంతో హిందువులకు ఇస్తున్నారు, మీరు ఎస్సీలకు ఇస్తున్నారా? లేకుంటే ఆడ కూడా తుర్కోలను పెట్టుకుంటారు. మీరు మీ ఆధారం లేని ప్రాంతాన్ని కూడా వగ్గుమి అంటున్నారు. మీకు వచ్చిన అధికారం మీ జాతికో న్యాయం, మా జాతికో న్యాయమా? ఇవన్నీ ఆలోచించే పేద ముస్లింలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఇలా ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చినాం. తప్పకుండా కోర్టుల మీద విశ్వాసం నమ్మకం ఉంది. గౌరవ సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తారని విశ్వాసం నమ్మకం మాకు ఉంది. ఆ గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మేము ముందుకు ప్రయత్నం చేస్తాం. 8 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి.
ఇలా ఏడొస్తుంది ఎవరికి ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళే చంపుతున్నారు పైసలండి. నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు చంపుతున్నారు పైసలండి. మొన్న తమిళనాడులో పురాతన ఆలయాన్ని వక్ఫ్ అంటున్నారు. కర్ణాటకలో లింగాయత్ సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. హర్యానాలో గురుద్వారాను వక్ఫ్ భూమి అంటున్నారు. కేరళలో క్రైస్తవులకు సంబంధించిన మత్స్యకారుల భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు. చివరకు ఎయిర్పోర్టు పార్లమెంటు భవన్ కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. మరి ఈ దేశ ప్రజలకు కూడా ఆస్తి ఇది. టైటిల్ లేని ప్రాపర్టీస్ అన్ని కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. ఉన్నా కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూమి ఉన్నది వక్ఫ్ సంబంధించి. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం రావాలి. ఎవరికి పుడుతుంది ఇవాళ? ఏ పేద ముస్లిం పుడుతున్నది ఇవాళ ఆదాయం? నేను ఎయిర్పోర్ట్లో వస్తున్నా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఏడబెట్టి పెట్టుబడులు ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారు? పనులు ప్రారంభమైనాయి. మళ్ళీ ఇప్పుడు వేరు మన ఫోటోలు సెల్ఫీ దిగుతున్నారు. మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నారు. ఈడ వడగల వానతోని మామిడి తోట, పత్తి, ఇవన్నీ అన్ని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. కనీసం ఎక్కడ పండిస్తలేరు. దాని యొక్క నివేదిక తీసుకుంటారు. గత 2 నెలల క్రితం కూడా వడగల వాన వల్ల పంట నష్టపోయింది. ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చింది? రాళ్ల వానతోని, వడగల వానతోని మొత్తం మామిడితో పత్తి తోట అంతా మీకు మొత్తం పంట పొలాన్ని సర్వనాశనం అయిపోయినాయి. ఏమైనా నివేదికలు ఏమైనాయి? ఎంతమంది నష్టపరిహారం ఇచ్చి పోయినసారి తెచ్చారు, ఈసారి తెచ్చారు. ఇస్తారా? ఇయ్యరా? వాటి గురించి ఆలోచించకుండా ఒక సవరణ విలువ పెట్టగా ఈ మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ పెట్టేదేమో మాకు కూడా ఉంది. కానీ మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించే కార్యక్రమాలు మేము కూడా తీసుకుంటాం. మీరు తీసుకోగానే అయిపోతారు, మేము కూడా పక్కన తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయకుండా వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ నివేదికల పేరుతో, సర్వేల పేరుతో, సమీక్షల పేరుతో టైంపాస్ పార్టీకి